మీకు తెలుసా, మళ్ళీ మళ్ళీ వేడి చేసి తిన్నట్లయితే కొన్ని ఆహార పదార్థాల వల్ల మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటగా విరేచనాలు, వాంతులు, అలాగే లూజ్ మోషన్స్తో పాటు జ్వరం ఎక్కువగా ఉండడం, కడుపు నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, కడుపు అంతా పిసికినట్టుగా అనిపిస్తుంటుందండి. అవి ఏ పదార్థాలని ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా చికెన్ అండి. నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఇది ఐటమ్ ఎక్కువ రీహీట్ చేసి తినడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే నెక్స్ట్ ఆకుకూరలు కూడా ఎప్పుడుగా ఫ్రెష్గా వండుకోవాలండి. మళ్ళీ అది తెల్లారి ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకుని తినడం వల్ల కూడా కడుపు పాడవుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు, టీ తాగుతున్నప్పుడు టీ మార్నింగ్ పెట్టుకుంటారు, మధ్యాహ్నం అదే టీ, మళ్ళీ రాత్రి అదే టీ, మళ్ళీ మరిగించుకొని తాగుతుంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ప్రమాదకరంగా కడుపులో విషంగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ పానీపూరి తింటుంటారు. పానీపూరి కూడా కలుషితంగా ఉన్నప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇలాంటి పదార్థాలు వేడి ప్రతి ఏ ఐటమ్ అయినా ఎక్కువ వేడి చేయకుండా ఫ్రెష్ గా మీరు వండుకొని తినండి. దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది పెట్టుకొని మళ్ళీ రీహీట్ చేయడం వల్ల అనేక రకాల పాయిజన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మీకు కడుపు పాడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఫ్రెష్ గా వండుకొని తినండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.